మీ పర్సనల్ విషయాల్లోకి వద్దాం. అంటే రాజకీయంగా వ్యక్తిగత అంటే మీరు యువజన కాంగ్రెస్ నుంచి వచ్చారా? నేను అంటే మామూలుగా హైదరాబాద్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇక్కడ 1990 నుంచి రాజకీయ కార్యక్రమాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ అనుబంధ సంస్థలో పనిచేసిన విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ పీజీ చేస్తూ ఉన్నప్పుడు ఎన్ఎస్ఏలో కీలక రోల్ తీసుకున్నాం. అప్పుడు ఆర్ట్స్ కాలేజీలో కనీసం కాంగ్రెస్కి సంబంధించిన అనుబంధ సంస్థలకు సంబంధించిన జెండాని కూడా పెట్టే పరిస్థితి లేదు. అప్పుడు ఏబీపీ డామినేషన్ ఉండేది, లెఫ్ట్ ఓరియంటేషన్ ఉండేది, కానీ రైట్ ఆర్గనైజేషన్స్లలో ఎన్ఎస్ఏ అనేది అక్కడ నామమాత్రం, సింపథైజర్స్ కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో 90లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఎన్ఎస్ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. బలవంతంగా మమ్మల్ని ఎదుర్కోవాలనే ప్రయత్నం చేసినా కానీ ఎవరు ఆపలేకపోయారు. పార్టీని బలోపేతం చేసినాం. ఆ క్రమంలో నేను హైదరాబాద్ రాజధాని బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నప్పుడు జన్మస్థలం అనే ఉద్దేశంతో కోదాడు మా నేటివ్ కాన్స్టిట్యున్సీ 2004లో వేరే కార్యక్రమాలుగా నేను అక్కడ హాజరైనప్పుడు రేపేదో నాకు అడ్డంకి అవుతాడనే ఉద్దేశంతో కొన్ని ఇబ్బందులు సృష్టించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా మీద కేసులు పెట్టియడం జరిగింది. ఆ క్రమంలో పోరాటం కొనసాగింది. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా, నేను అధికార పార్టీలో ఉన్నా, నాకే పదవులు లేకపోయినా జనాల మధ్యన నా ప్రయాణం సాగింది. 2004 నుంచి 2009కి వచ్చేటప్పటికి ప్రధాన అభ్యర్థులలో పోటీ చేస్తే గెలవగలిగిన అభ్యర్థి ఎవరు అని అంటే మల్లయ్య యాదవ్ అనే పరిస్థితికి నేను 5 సంవత్సరాలలో తీసుకొచ్చుకోగలిగిన. దాన్ని పార్టీలో ఉంటానే రెబల్గా ఉన్నారా? రెబల్ అనేది ఏం లేదు, పార్టీ కార్యక్రమాలు చేసిన నేను ఎవరికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పనిచేయలేదా? సహజంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నా కార్యక్రమాలు నేను చేసినా కానీ పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమాలు కాదు, కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను నా కార్యక్రమాలు చేసిన. పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నా కార్యక్రమాలను కొనసాగించిన. మీ మీద ఏం కేసులు పెట్టారు? మీరు కేసులు పెట్టారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రోత్సాహంతో అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టారు, వాళ్ళే ప్రొవోక్ చేసి రకరకాల కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. గ్రామాలలో నేను పర్యటించినప్పుడు నా మీద వేరే కొంతమందిని ఉసుకొల్పి కొట్లాట చేసే కార్యక్రమం చేశారు. అయినా కానీ అవన్నీ ఏవి కూడా నన్ను ఆపలేదు. ప్రజల సహకారం వల్ల నేను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహకరించడం వల్ల అదే కాంగ్రెస్లో కొనసాగిన. 2009 మీకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయంటారు, కరెక్టేనా? అంటే పార్టీలో ఉన్న నేను పార్టీ అందరితోనే, పార్టీ పెద్దలు అందరితోనే నాకు సంబంధాలు ఉన్నాయి. విద్యార్థి నాయకుడిగా అప్పటి నుంచి ఉన్న ఆ పరిచయాలు అవన్నీ కూడా నేను ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఏంటిది అని అనేది పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది. కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు అప్పుడు. అంతకుముందు సత్యనారాయణరావు గారి కాలంలో నేను పనిచేసిన సంయుక్త కార్యదర్శిగా పిసిసికి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వతహాగా నియోజకవర్గాన్ని మారాలనే ఆలోచనని అప్పుడు జైపాల్ రెడ్డి గారి దృష్టిలో, రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పెట్టినప్పుడు ఎలక్షన్ల కంటే 1 నెల ముందు నీకు ఆ మారాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి వాళ్ళు పరిశీలించినప్పుడు మల్లయ్య యాదవ్ అయితేనే అక్కడ గెలుస్తాడు అని చెప్పేసి సర్వేలు కానీ ఆయన కానీ స్వతహాగా చెప్పడం మూలాన మల్లయ్య యాదవ్కి టికెట్ ఇవ్వండి, కోదాడులో హుజూర్నగర్కు నాకు ఇవ్వండి, ఇద్దరం గెలుచుకొని వస్తామని చెప్పి ఆయన స్వతహాగా రాజశేఖర రెడ్డి గారికి జైపాల్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత 2009లో ఆయన హుజూర్నగర్ షిఫ్ట్ చేయడం జరిగింది. మళ్ళీ చివరి క్షణాల్లో నాకు ఇచ్చిన మాటను కాదని చెప్పేసి చివరి క్షణాల్లో మైనార్టీని తీసుకొచ్చారు. మైనార్టీని కూడా ఓడగొట్టాడు తెలుగుదేశంతో కుమ్ముక్కై. ఆ క్రమంలో మళ్ళీ నేను కాంగ్రెస్ని 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత 2012 వరకు కాంగ్రెస్లోనే ఉండి అంతర్గత కలహాలతోని నా భవిష్యత్తుని ఎందుకు వృధా చేసుకోవాలనే ఆలోచనతో తెలుగుదేశంలో జాయిన్ కావడం జరిగింది. సో ఈరోజు మామూలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్యను 2014లో గెలిపించుకున్నా 2009లో కావాలని వేరే పార్టీ వాళ్ళతోనే మిలాఖతై కుమ్ముక్కై కాంగ్రెస్ని ఓడగొట్టిండు. అటువంటి చరిత్ర ఉన్న 2014లో పోటీ చేశారు కదా. 2014లో నేను టీడీపీ నుంచి పోటీ చేశాను. 2004 నుంచి 2012 దాకా 8 సంవత్సరాలు కాంగ్రెస్లో కోదాడ నియోజకవర్గంలో కొనసాగిన. 2012లో టీడీపీలో జాయిన్ అయినా. 2014లో 6 సార్లు టికెట్ తెచ్చుకున్న అభ్యర్థి చంద్రరావుని కాదని చెప్పేసి నాకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు గారు. పార్టీలో టీఆర్ఎస్లో వెళ్ళినట్లు లేదు కదా? లేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. మీకు వెన్నుపోటు పొడిచి? నాకు వెన్నుపోటు పొడిచి పార్టీకి నాకు 2 వైపులా ఎన్నుపోటు పొడిచి చంద్రరావు గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. మీ ప్రస్థానం తెలుగుదేశంలో స్టార్ట్ అయింది.